వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వరద బాధితుల పిల్లలకు నోట్ బుక్స్ వితరణ చేసిన ఆటో డ్రైవర్ సురేంద్ర. విజయవాడ ప్రకాష్ నగర్లోని సిహెచ్ఎస్పీఆర్ ఎంసీ ఎలిమెంటరీ స్కూల్లో 126 మంది విద్యార్థులకు కావలి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర కావలిలోని శ్రీ రాఘవేంద్ర పేపర్ మార్ట్ వారి సహకారంతో ఒక్కొక్కరికి 10 నోట్ బుక్స్, ఒక పలక అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, నిర్మల, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి నాగమణి, ఉపాధ్యాయుడు డి రమాదేవి, టి అనిల్ కుమార్, సూర్యకుమారి, కృష్ణకుమారి, హెచ్ ప్రేమవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి నాగమణి మాట్లాడుతూ, ఇటీవల విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం కూడా నీట మునిగిందని తెలిపారు. అందరి ఇళ్లలో పాఠశాలలోని బుక్స్, ఇతర టేబుల్స్, వస్తు సామాగ్రి మొత్తం తడిచి పాడైపోయాయని తెలిపారు. మా పాఠశాల పరిస్థితిని తెలుసుకున్న సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర దాత సహకారంతో విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్, పలకలు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆటో డ్రైవర్ సురేంద్ర చేస్తున్న సేవలను అభినందిస్తున్నామని తెలిపారు. ఆటో డ్రైవర్ సురేంద్ర మాట్లాడుతూ, తమ యొక్క సంస్థ ద్వారా దాతల సహకారంతో ఇప్పటికే 3 సార్లు విజయవాడ వరద బాధితులకు సేవలు అందించడం జరిగిందని తెలిపారు. దానిలో భాగంగానే నేడు 4వసారి పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో విజయవాడకు రావడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ బుక్స్ వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. దీనికి సహకరించిన శ్రీ రాఘవేంద్ర పేపర్ మార్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. కొంచెం అట్టే ఉండండి. మేడం మీరు కూడా వెళ్ళండి మేడం. ఈ మేడం సెట్ కొంచెం చాలు కదా. సందీప్ ని టెక్స్ట్ ఇట్లా సందీప్
ఆపేనా అలాగే ఉంచేసున్నా అలాగే ఉంది. మా పాఠశాల సిహెచ్ఎస్పీఆర్ఎంసీ ఎలిమెంటరీ స్కూల్ ప్రకాష్ నగర్ నార్త్. మా పాఠశాలకి కావలి నుండి సురేంద్ర గారు సంయుక్త సేవా సంస్థ ద్వారా మొన్న వరదలో మా పాఠశాల పరిసర ప్రాంతాలన్నీ వరదలో మునిగిపోవటం వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వారు రోజుగా బియ్యము వాళ్ళకి కావాల్సిన ఆహార వస్తువులు మొదలైనవన్నీ రోజు పాల ప్యాకెట్లు అన్నీ సరఫరా చేస్తున్నారు. నిన్నటి నుండి స్కూల్ ప్రారంభమైనందున పాఠశాలలో పిల్లలు చుట్టుపక్కల ఉన్న వరద ఆవాస ప్రాంతాల్లో ఉండటం వలన మునిగిపోవటం వలన వాళ్ళకి ముఖ్యంగా అవసరమైనవి నోటు పుస్తకాలు, బట్టలు, బ్యాగులు మొదలైనవి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారు పాఠశాలకి వచ్చి పిల్లలందరికీ మా స్కూల్లో 126 మంది పిల్లలు ఉంటే వారందరికీ నోటు పుస్తకాలు, పలకలు, బలపాలు మొదలైనవన్నీ అందించి వారి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. దీనివల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే పాఠశాలకి మెయిన్ పుస్తకాలు పిల్లలకి అవసరం. అవి కూడా చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వరద ఒక్కసారి రావడం వల్ల ఏ వస్తువు కూడా తీసుకోలేకపోయారు. పిల్లల పాఠశాలకు వచ్చినా చదువుకోవటానికి పుస్తకాలు కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా పిల్లలకి ఏది అవసరమో అది అందిద్దామనే ఉద్దేశంతో మేము అడగకుండానే వారే వచ్చి స్వయంగా నోట్ పుస్తకాలని పిల్లలందరికీ అందజేశారు. వారికి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఎవరు ఎటువంటి సహాయం చేయదలిసినా ముఖ్యంగా హై స్కూల్కే వెళ్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్ అని ఎవరు పట్టించుకోవట్లేదు. అటువంటి సమయంలో సురేంద్ర గారు వచ్చి మా పాఠశాలకి పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగించిందని మేము తెలియజేసుకున్నాం. సురేంద్ర గారికి మరియు సంయుక్త సేవా సంస్థకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని వారి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటూ నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.